ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు ప్రభు సిద్ధపరిచిన వాక్యమును ధ్యానించుదాం. మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనం. మీ మనస్సులను కాచుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనస్సులను కాచుకోమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మనస్సు అనగా మనలో ఉన్నటువంటి ఆలోచన, మనలో ఉన్నటువంటి ప్రేరణ కలిగించే కేంద్రము, అత్యంత కీలకమైన స్థానము మన జీవితాల్లో, మన శరీరంలో. అదే మనస్సు. మనస్సు అనేది ఎంతో కీలకమైంది. మనస్సు బాగుంటే మనిషి బాగుంటాడు. మనసు బాగుంటే కుటుంబాలు బాగుంటాయి. మనసు బాగుంటే పనులు, ప్రయత్నాలు, బంధాలు, బాంధవ్యాలు అన్నీ బాగుంటాయి. అందుకే ప్రభు ఆ మనస్సును కాపాడుకోమని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ రోజుల్లో చాలామంది మనస్సున కలవరాలు, మనస్సున బలహీనతలు, మనస్సులో ఎన్నో పోరాటాలను అనుభవిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనస్సును కాపాడుకోకపోతే నష్టపోయేది మీరే. కనుక ఉన్నటువంటి మనసును కాపాడుకోండి. మనసు చెడిపోకుండా, చెదిరిపోకుండా, అపవాది చేతిలో పడి చితికిపోకుండా మీ మనస్సును మీరు భద్రపరుచుకోండి. మీ మనస్సులో వ్యాకులమును తొలగించుకోండి, సమాధానము నింపుకోండి. మనసు కాపాడుకున్న ప్రజలుగా, మనసు ప్రతి విషయంలో కూడా భద్రము చేయబడిన అనుభవాల్లో దేవుడు కొనసాగింపు చేయాలని ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకోండి. ఏంటో నా మనసు బాగోలేదన్నా అంటారు. ఎందుకో తెలుసా? ఆ మనసును కాచుకోకపోతే అది చెడిపోతుంది, బాగోదు, కలవరంతో నిండిపోతుంది. ఈ ఉదయకాలం మీ మనస్సులను కాపాడుకున్నట్లుగా మీరు దేవుని సన్నిధిలో ప్రార్థనలో, వాక్య ధ్యానంలో గడపవలసి ఉన్నది. ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో, ఎవరైతే వాక్య ధ్యానంలో ఉంటారో వారి జీవితాల్లో మనస్సుని దేవుడు కాపాడుతాడు. సాతాను ఎల్లప్పుడూ కూడా మనస్సు పాడు చేస్తూ ఉంటాడు, మనస్సుని చికాకు పెడుతూ ఉంటాడు. ప్రతి దేవుని బిడ్డ మనసులో సమాధానం లేకుండా, చదివినవి జ్ఞాపకం ఉండకుండా, చేస్తున్న పనులు గుర్తుండకుండా అపవాది ఎన్నో రీతులుగా మీ మనస్సును పాడు చేస్తూ ఉంటాడు. కొట్లాట్లు, కలవరాలు, వివాదాల వలన మీ మనసు పాడైపోతుంది. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మనస్సు అనే నడుమును కట్టుకోండి అని. మనస్సు అనేది ఒక నడుము లాంటిది. నడుము బలహీనమైతే ఎలా మనిషి నిలవలేడో, అలాగే మనసు బలహీనమైన వ్యక్తి కూడా నిలవలేరు, క్షేమంగా ఉండలేరు. కాబట్టి దాన్ని కట్టుకోండి, దాన్ని భద్రపరచండి, దాన్ని కాచుకోండి. ప్రభు యొక్క సన్నిధిలో దేవునికి మీ జీవితాలను అప్పగించుకోండి. ప్రభు మీ మనస్సులను కాపాడుతాడు. మనసారా దేవుణ్ణి ఆరాధించినట్లు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడైన మా తండ్రి, ప్రతి వారి మనస్సులను కాచుకొనిడి అని మీరు హెచ్చరించారు. మీ మాటను బట్టి స్తోత్రం. ఎదురయ్యే ప్రతి పోరాటం, కలవరాల్లో నీ బిడ్డలు వారి మనస్సులను కాచుకునే కృప దయచేయండి. ప్రతి కుటుంబంలో భార్యాభర్తల మనస్సులను కాపాడండి, పిల్లల మనస్సులను కాపాడండి. మనస్ఫూర్తిగా మిమ్మల్ని వెంబడించే కృప దయచేయండి. మనసారా మిమ్మల్ని ఆరాధించే కృప దయచేయండి. వాక్య ధ్యానంలో, ప్రార్థనలో ఎదుగుటకు సహాయం చేయండి. ఆత్మీయ జీవితాలను పరిశుద్ధతలో నిలబట్టి మీ రాకడ కొరకు సిద్ధపరచమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.
ఆమేన్. ఆమేన్.